ఇటు రావే నా గాజు బొమ్మ, నేనే నాన్న అమ్మా, ఎదని కుయ్యాల కొమ్మ, నిన్ను పే చెయ్యే ప్రేమ వాలిపో ఈ గుండెపై నే ఆడుకో ఈ గూటిలోనే దూరం పోబోకుమా. ఈ డ్రెస్ బాగుంది, ఈ డ్రెస్ బాగుందా? నా గ్రీన్ కలర్ నచ్చింది. చిన్ని చిన్ని పాదాలని నేలైనే మోయనా, చిందే క్షణంలో నువ్వు కింద పడినా ఉంటావు నా మీదనా. నీ చెంతే రెండు చెవులుంచి బయలెల్లనా, ఏ మాట నీ నోట మోగించిన వెను వింటే వింటానే. రానా నిమిషంలోనా నే నన్నే వదిలేసైనా. నాన్నా నువ్వు తినకూడదని తెలుసు కదా మహి. కేక్ లేకపోతే పార్టీ. తుళ్ళే తుళ్ళే నీ శ్వాసకి కాపై నేనుండనా, ఉచ్ఛ్వాసనైనా నిశ్వాసనైనా మేలించి పంపించనా. ఏకాంతులైనవి నన్ను దాటాకనే ఆ రోజు చేరాలి నీ చూపునే నీరపై ఉంటానే. పాపా కంటి పాపా, నా పాపా కంటి పాపా.
to stay. Baby, put a spell on you. Good. Put a spell on you. Good. Put a spell on you. Good. yes. 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 The thrill is gone. The thrill is gone. The thrill is gone. The thrill is gone. Like the sunshine, like the sunshine. Change your heart. Look around you. Change your heart. Look around you. Like the sunshine, like the sunshine. Change your heart. I need your loving. Look around you. Like the sunshine, like the sunshine. Change your heart. I need your loving. Look around you. Like the sunshine, like the sunshine. सारा जहां देख लिया है, कहीं भी तेरे जैसा कोई नहीं है। 80 नहीं 100 दिन दुनिया घुमा है, नहीं कहीं तेरे जैसा कोई नहीं। मैं गाया जहां भी बस तेरी याद थी, जो मेरे साथ थी, मुझको तड़पाती रुलाती। सबसे प्यारी तेरी सूरत, प्यार है बस तेरा प्यार ही। माँ तुझे सलाम, माँ तुझे सलाम, मम्मा तुझे
రెడీయా? ఆనందంగా, అందుకే ఆనందంగా చెప్పాను. ఎందుకంటే నేను మీ మనసులో ఏమనుకున్నా చెప్తాను, మీలో ఎవరి ఏటీఎం పిన్ నెంబర్ చెప్పమన్నా చెప్తాను, మీలో ఎవరి ఫోన్ అన్లాక్ చేయమన్నా చేస్తాను. రెడీయా? చూద్దాం. మీరు ఇప్పటివరకు మీ జీవితంలో చాలా ప్రోగ్రామ్స్ చూసుంటారు, కానీ ఈరోజు ఈ క్షణాన్ని నా ప్రోగ్రామ్ని మీ లైఫ్లో మర్చిపోలేరు. ముందుగా మనం ఒక చిన్న గేమ్ ఆడదాం. ఆ గేమ్ ఏంటంటే మైండ్ గేమ్. గేమ్ ఆడడానికి ఏదో ఒక టూల్ కావాలి కాబట్టి ఇది డైస్ విత్ మీరు ఒక డైస్ ఉంది నా దగ్గర, ఇంట్లో సరదాగా ఆడుకునేది. మరి ఇందులో ఎన్ని నెంబర్స్ ఉంటాయి? 6 నెంబర్స్ ఉంటాయి. వెరీ గుడ్. మరి ఈ 6 నెంబర్స్తో గేమ్ ఆడదాం. ఓకే, మరి ముందుగా ఈవిడే కదా. ఓకే, ఇప్పుడు ఆవిడ ఫేస్ చూసి ఆవిడ ఏం పెట్టారో నేను చెప్తాను అనమాట. పిల్లలందరూ ఓకే. మీరైతే మీ పేరేంటండి? దేవి గారు అయితే మీరు 4 పెట్టారు చూడండి. ఓకే, పిల్లలతో వద్దు, పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా తీసుకోండి. ఎవరైనా ఇంకెవరైనా మీ ఇష్టమే. గట్టి గ్లాస్ గ్లాస్ ఇచ్చింది, ఆ గ్లాస్ తీసుకోండి. గ్లాస్ అది అక్కడ ఇచ్చింది. మీ దగ్గర ఉందా? ఆవిడ దగ్గర ఉంది. మీరైతే 6 పెట్టారండి. ఇప్పుడు ఆ పక్క ఆవిడకి ఇవ్వండి, మీరు పెట్టండి. ఓకే, మీ పేరు ఏ నెంబర్ పెడతారో చూద్దాం. ఆవిడ ఫేస్ చూసి ఆవిడ పెట్టే నెంబర్ మనం చెప్పేద్దాం. ఓకేనా? శాంతి గారు గట్టి క్లాస్ కొట్టండి. శాంతి గారిని చూడగానే తెలుస్తుంది షీఈ్ ఆల్వేస్ నెంబర్ 1 అని. థ్యాంక్ యూ. నెక్స్ట్ పెద్దవాళ్ళు ఎవరైనా? ఓకే, వాళ్ళు డైస్ ఇస్తుండండి. ఈ లోపల బ్యాక్ సైడ్ నుంచి ఎవరైనా పిలుద్దాం. ఏమన్నా మీ దగ్గర ఫోన్ ఉందా? మీరు ఆవిడ మీ దగ్గర మీరేనండి. ఆ పక్క ఫోన్ ఉందా మీ దగ్గర? లేడీ ఆవిడ మీ అనకదా కూతున్నారంటే ఏదో ఒకటి ఆపండి. ఆయన ఖచ్చితంగా 6 ఊరైనా 100 ఆయన పంచి చాలా పవర్ఫుల్. ఆయన 5 పెడతారు. అది చూడండి మేడం. రమ్య అంతే కదా. ఇన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి కదా. ఇన్ని కాంటాక్ట్స్లో రమ్య గారు ఒక కాంటాక్ట్ని టచ్ చేస్తారు. ఏమైనా స్క్రాల్ చేయండి, టచ్ చేయండి. మీరు మాత్రం చూడండి, బ్యాక్ వెళ్ళి ఎవరిని టచ్ చేశారు పట్టుకోండి, ఫోన్ తీసుకోండి. ఆ పేరు గుర్తుపెట్టుకోండి. ఏమి టచ్ చేశారు ఎవరినైనా? ఆ పేరు గుర్తుందా? ఫోన్ లాక్ చేసేసారు. ఇప్పుడు మీరు షాక్ అవుతారు. మేడం లాక్ చేశారా? ఓకే, రమ్య గారికి మాత్రమే తెలిసిన ఆ పేరుని లైవ్లో మీ అందరి ముందు నేను రాయబోతున్నాను. రెడీయా? ఛాలెంజ్. ఓకే, ఇప్పుడు రమ్య గారు మీరు ఒక కాంటాక్ట్ని మీ మనసులో అనుకుంటున్నారు. ఆ పేరు మనసులో అనుకుంటున్నారు. ఆ పేరు మీకు తెలుసు కదా. ఆ పేరు మీ మనసులో అనుకుంటూ పైకి ఏదైనా ఒక కలర్ చెప్పండి. ఏదో కలర్ చెప్పండి. పింక్ అంటే ఈజీగా తెలిసిపోతుంది. ఆవిడ టచ్ చేసింది ఒక లేడీ కాంటాక్ట్ అని. అవునా? ఒక లేడీ కాంటాక్ట్ టచ్ చేశారు. ఇప్పుడు 1 నుంచి 99 లోపల ఒక నెంబర్ చెప్పండి. 8 అంటే ఆవిడ ఎవరినైతే టచ్ చేశారో ఆవిడ ఈవిడికి చెల్లి అవుతుంది. చెల్లిగా అక్క కానీ. యా, ఇప్పుడు తమ్ముడు క్యాటరింగ్ తమ్ముడు ఒక ప్లేట్ ఇవ్వరా? ఒక ఎంటీ ప్లేట్. ఏమనుకోవద్దు, దాన్ని పాడు చేయను. ఒకసారి ఇచ్చి. ఓకే, మేడం మీరు ఏమనుకున్నా పై చెప్పండి. లోహి చెల్లి. షాక్ అవుతుంది మేడం. ఇది పెట్టండి. మా తమ్ముడికి ఇచ్చిన తమ్ముడు జస్ట్ ఇలా అనిపోద్ది. బ్యాక్ సైడ్ రాశాను. థ్యాంక్ యూ తమ్ము. 1 అండి. మీరు 1 పెడతారు చూడండి. గురుగారు మీ పేరేంటి సార్? రావణ గారికి ఒకసారి గట్టి క్లాస్ కొట్టండి. మీ ఫోన్లో రావణ గారు పేరుకే వచ్చారు. ఆయన తరపున ప్రతినిధిగా పట్టుకోండి. చార్మినార్, రెడ్ ఫోర్ట్, ఎర్రకోట, తాజ్మహల్, అలా ఎవరైనా పెట్టండి. ఏమండి ఎవరు కాస్త వాళ్ళు పెట్టండి నెంబరు. నా ఫేస్ చూస్తే చెప్పేస్తాను. ఇండియా గేట్. ఇప్పుడు 4 రకాల కార్డులు ఇచ్చారు రావణ గారు. అంతేనా? 4 సేమా వేరేనా? తిరగండి నేను కలిపండి. ప్యాకెట్ కలిపండి. ఓకే, నెక్స్ట్ ఎవరు పెట్టారు డైస్? మీ పేరండి? మీరు ఖచ్చితంగా 6 పార్టీ ఇవ్వండి. ఏదైనా చూడొద్దు, మామూలుగా ఇచ్చాను. ఓకే, ఇది ఎక్కడ పెట్టాలి? ఓకే, ఇది ఏంటి షాక్ అవుతారు. ఇప్పుడు చూడండి, మీ అందరి ఫోన్లు నా కంట్రోల్లో ఉన్నాయి. నా షో ఓకే. ఇప్పుడు తల్లి రారా పాపా. మా రావణ గారి ఆన్సర్ని ఇది ఇక్కడ రాసి పెట్టాను. ఈ పాపకి ఇస్తున్నాను ఎందుకని మంచిదని. మళ్ళీ తర్వాత నేను మాట మార్చకుండా ఎవరికి చూపించుకోవాలి. పట్టుకోవాలి. ఓకే, రావణ గారు ఒకటి ఏదైనా కోరుకోండి. అలా పైకి చెప్పి కూడా మీకు నచ్చింది. మీరు ఊహించలేని విధంగా
ఆయన జోగినాడు గారు ఉన్నారా? ఓకే, ఒకసారి ఫోన్ ఆన్ చేయండి సార్. జోగినాడు గారు ఒకసారి ఫోన్ ఆన్ చేయండి. అందరూ షాక్ అవుతారు. జోగినాడి గారి పేరు మీద ఈయన ఆన్సర్ వస్తుంది. ఈయన ఏం కోరుకున్నారో జోగినాడి పేరు మీద మీ అందరి మొబైల్ ఫోన్స్. కానీ మా రావణ గారు ఆన్సర్తో సహా వచ్చింది. అదేంటి చెప్పండి? మంచి వాళ్ళకి అన్నీ వచ్చేస్తాయి వైఫైలు. తాజ్ మహల్. పేరు జోగి నాయుడు తాజ్ మహల్. జోగినాడి గారు ఒకసారి చూడండి, మీ పేరు మీద ఎన్ని వైఫైలు ఉన్నాయో. మీకు బుర్ర పాడైపోద్ది. మొత్తం ఇక్కడికి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న అందరి దగ్గర జోగినాడి గారి పేరు మీద ఉంటుంది. అందరి ఫోన్లో చూసారా? ఎవరి ఫోన్ అయినా 1,00,000 మంది ఉంటే 1,00,000 మంది ఫోన్లు చెక్ చేయండి. చూడండి, అమ్మాయి దగ్గర వచ్చింది చూడండి అందరికి. ఇప్పుడు అసలు సంగతి చూద్దాం. జోగినాడి తర్వాత ఏమొచ్చింది? కీర్తి గారు, జోగినాడి గారి తర్వాత ఏమొచ్చింది? ఏమండి మీ జేబులో ఏమో చూపించండి. వావ్, ఎందుకని మంది పాపదలు పెట్టారు? నువ్వేం చూపించు. మీ మనసులో కూడా తాజ్మహల్ అనుకున్నారు కదా, అది ఓకే. ఒకసారి గట్టి క్లాస్ కొట్టండి. మీ ఫోన్లు మీరు అందరూ కూడా మరి నా కంట్రోల్లోకి వచ్చారు. ఒకసారి గట్టి క్లాస్. పాపం నా కోసం అని పెట్టారు. థ్యాంక్ యూ భయ్యా సో మచ్. మరి థ్యాంక్ యూ సో మచ్. మరి ఇప్పుడు అందరూ కూడా నీ షో చూడడానికి వచ్చారు. ఓకే, మరి అందరికి హాయ్ చెప్పు. గుడ్ ఈవినింగ్ లేడీస్. గుడ్ ఈవినింగ్ లేడీస్. వాట్ అబౌట్ జెంటిల్మెన్? ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఐ డోంట్ సే లైక్ దట్. మనం ఎక్కడి నుంచి వచ్చావు? USA. వావ్, USA అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అనకాపల్లి. అనకాపల్లి. వావ్, అనకాపల్లి నువ్వేం చేస్తూ ఉంటావు? ఇంజనీర్. అసలు ఇంజనీర్ అంటే ఏం చేయాలి? ఇంజిన్లో నీరు పోయాలి. ఇంజిన్లో నీరు పోయాలా? మరి ఇంజిన్లో నీరు పోసి నువ్వు ఎంత సంపాదించావు? 2 కోట్లు. వెరీ గుడ్. ఆ 2 కోట్లు ఏవి? ఒకటి నువ్వు వేసుకున్నాడు, నేను వేసుకున్నాను. ఇవా ఓకే. మరి నీకు పెళ్ళి అయిందా లేదా? నాకు అయింది, మా ఆవిడకి అయింది. నీకు పెళ్ళైంది, మీ ఆవిడ కూడా పెళ్ళైంది. మరి మీ ఆవిడ నిన్ను ఎలా చూసుకుంటుంది? చాలా ప్రేమగా అంటే నేను ఇంటి గారికి ఏమి తిందాం. వావ్, నేను వీళ్ళ ఆవిడకి ఒకసారి గట్టి క్లాస్ కొట్టండి. ఈ కలియుగంలో భర్త ఇంటికి వెళ్ళే వరకు భార్య ఏమి తినకుండా ఎదురు చూస్తుందంటే ఏంటి చేద్దాం? ఆడు వంట వెళ్ళి వండాలి. అది సంగతి. వీడి ఇంటికి వెళ్ళి వండితే వాడు తింటారు. మరి మీ ఇంట్లో అందరికీ పెళ్ళి అయిందా లేదా? ఒక్కళ్ళకే అవ్వలేదు. ఎవరికి? మా డాడీకి. వీళ్ళ నాన్నకి ఇంకా పెళ్ళి అవ్వలేదట. ఓకే, మరి మీ నాన్న ఎవరి ఫ్యాన్? మా నాన్న నాగార్జున ఫ్యాన్. వావ్, నాగార్జున ఫ్యాన్ అయితే ఏంటి గొప్ప? ఎప్పుడు కళ్యాణ్ చేసుకెళ్ళి బంగారం అంటాడు. మరి మీ అమ్మగారు వెంకటేశ్వరి, మణిపూర్లో తాకట్టు పెడతారు. సరిపోయింది. మరి మనం మీ ఇంటి పక్కన నడిచి వెళ్తున్నాం కదా మీ సందులోంచి. అప్పుడు మీ ఇంట్లో చాలా భయంకరమైన శబ్దాలు వస్తున్నాయి. ఆ శబ్దాలు ఏంటి? మా అమ్మ మా నాన్న షర్ట్ ఎదుగుతుంది. అది షర్ట్ ఎదుగు శబ్దం కాదే, ఆ షర్ట్లో మా నాన్న ఉన్నాడు. ఓకే, మరి ఇప్పుడు స్టేజ్ మీదకి ఒక చాలా ఆంటీలు వచ్చారు. అలా అనకూడదు. ఒక చిన్న పాపను పిలుద్దాం, సరేనా? ఓకే, ఎవరిని పిలుద్దాం? నువ్వురా. ఎవరండి? నన్నేవి అంటారు. ఎందుకని? మా అత్తయ్య ఇక్కడే ఉంది కదా. అలాగా, నాకు లాజిక్ అర్థం కదా. మీ అత్తయ్య గారు ఇక్కడ ఉంటే మీ మాయ గారు ఎందుకనే ఉండరు? అంతేగా అంతేగా అంతేగా. ఇంట్లో విషయాలు ఇక్కడ చెప్పకూడదు. ఓకే, హన్విత తోటి ఏం చేద్దాం? సినిమా తీద్దాం. వెరీ గుడ్. ఆ సినిమా పేరేంటి? అటు చూడు. అటు చూశాను, ఇటు చూడు, ఇటు కూడా చూశాను. అటు చూడు ఇటు చూడు ఏంటి? ఆ సినిమా పేరు. వెరీ గుడ్. మరి సినిమాలో హీరో ఎవరు? హీరోయిన్ హన్విత. మరి సినిమా అన్నాక విలన్ ఉంటా కదా, ఆ విలన్ ఎవరు? వాళ్ళ మమ్మీ. ఆవిడ చూడడానికి హీరోయిన్ లా ఉంటే నువ్వు విలన్ చేసేస్తావా? చాలా తప్పది. ఓకే, మరి అబ్బో, మరి వీళ్ళ మూవీలో సెకండ్ హీరోయిన్ ఉందట. ఇందుకు ఆవిడెవరు? ఇలియానా. మరి ఇలియానాది ఒక విషయం. సాధారణంగా సినిమాలో అయితే 2 పెళ్ళాలు అంటే 2 హీరోయిన్లు ఉండొచ్చు, కానీ నిజ జీవితంలో 2 పెళ్ళాలు ఉండకూడదు. ఉండొచ్చు. సరే చెప్పు. ఉండొచ్చా? ఎలా ఉండొచ్చు? వెంకటేశ్వర స్వామి అంటే ఆయన దేవుడు కాబట్టి 2 పెళ్ళాలు. వినాయకుడు కూడా దేవుడు కాబట్టి 2 పెళ్ళాలు. శివుడు కూడా దేవుడు కాబట్టి 2 పెళ్ళాలు. అసలు దీన్ని బట్టి నీకు ఏంటి అర్థమైంది? 2 పెళ్ళాలు ఉంటే దేవుడు అవుతాడు అనమాట. ఎవరో క్లాస్ పెట్టలేదు చూసావా? మగవాళ్ళందరూ అక్కడక్కడ ఎంత హుషారుగా క్లాస్ పెడుతున్నారో దీన్ని బట్టి ఏంటి అర్థమైంది? ఇక్కడ కూడా దేవుళ్ళు ఉన్నారని. మరి చాలా మంది క్లాస్ కొట్టకుండా కామన్ ఉంచున్నారు. మరి వాళ్ళందరూ ఎవరు? వాళ్ళు దేవదేవుళ్ళు. అమ్మను వెళ్ళిపో, మీరు ఇలాగే ఏడిపిస్తాడు.
అన్విత ఏయ్ కొత్త నీకు అన్వి ఏయ్ ఇప్పుడు బంగారు కోడి పెట్ట వెళ్ళిపోతుందా ఏయ్ పని కాదు. ఆ పాట సినిమాలో అలా ఉందా పాడాలి, ఓకేనా? ఓకే పాడు. బంగారు కోడి పెట్ట అన్వి కొత్త నీకు. ఆ పాట సినిమాలో ఉందా పాడు. బంగారు కోడి పెట్ట అంతే వచ్చు. మరి మిగతా ఎవరికి వచ్చు? చిరంజీవి కొడుకు నడుపుకో. అలా కాదు, ఒక డివోషన్ సాంగ్ పాడు. ఎంత రుచిరా ఏంటి? నూడిల్స్ అరే నూడిల్స్ అని నాకు విషయం గుర్తుకొచ్చింది. సాధారణంగా మనం చేప అనేది తింటే మనకు చాలా మంచిదంట. ఒకవేళ మనం చేప తినకపోతే ఆ చేపకు చాలా మంచిది. ఓకే మరి ఫైనల్గా ఇప్పుడు అన్విత మనకు బుల్లి చెల్లెమని చెప్పాను కదా. నాకు చెల్లితే నీకు కూడా చెల్లె. నిజంగానా? నిజంగా. మరి నువ్వు అంకుల్లా ఉన్నావు. అరే ఇది యాక్టింగ్ ఇలా మేకప్ వేసాను, అంకుల్ మేకప్. అలా నాకు చెల్లితే నీకు కూడా చెల్లె. నిజంగానా? నిజంగా. మీ అన్నయ్య మా నాకు అన్నయ్య నీకు కూడా అన్నయ్య. మాకు నాకు ఒక్కే నీకు ఒక్కే. మా నాకు తర్వాత మాట్లాడదాం. ముందు అందరికీ నెంబర్ చెప్పు. ఎవరికి రావా? అందరికీ వచ్చు. నీకు వచ్చా రావని మరి నీకు ఓకే 1 2 3 4 5 6 7 8 9 10 నువ్వు చెప్పు నాకు వచ్చు. మరి 10th తర్వాత ఏమొస్తుంది? జాకీ రాణి కింగ్. జాకీ రాణి కింగ్. ఓకే ఇప్పుడు నువ్వు మిమిక్రీ చేయాలి, ఓకేనా? మిమిక్రీలో భాగంగా కుక్కలు ఎలా అరుస్తాయి? కుక్కల్లాగా అరుస్తాయి. ఆ విషయం నాకు తెలుసు. నువ్వు రియల్గా మిమిక్రీ చేసి చెప్పు. వెరీ గుడ్. మరి మనం సింహాచలం నుంచి వచ్చాం కదా, సింహాచలం కుక్క ఎలా అరుస్తుంది? ఏ వినపడదా? ఎందుకని? సింహాచలం దూరం కదా. ఓకే మరి హన్విత వాళ్ళ కుక్క ఎలా అరుస్తుంది? వాళ్ళ తర్వాత కరుస్తుందా? ఎందుకని? మా అక్కయ్య ట్రైనింగ్. అప్పు లేకుండా ఎవరూ లేరు. ఇందాక నుంచి తీతో అంటున్నా ప్రాణం తీసేస్తున్నా కదా. తీతో అంటే ఏమిటి? తీతో అంటే తీసేసిన తాతలు 2 రూపీస్ 1 రూపీస్ 10 రూపీస్ గట్టిగా చెప్పడుకుంటున్నారుగా. మరి కూర్చున్నారు. పాప ఒకసారి రామగా మొక్కే కదాని పీకేస్తే పీక కోస్తా అమ్ముడు లేదు కుమ్ముడు. చూడు సిద్ధప్ప, నేను సోఫలు అంటాడు. సోఫం గడ్డ గీసుకుంటాను, నేను గీసుకుంటాను. మిగతా వాడి సేమ్ టు సేమ్. నాటకం జగన్ నాటకం మీ అందరూ వచ్చారు. అక్క నాకు తెలుగులో ఏంటి 100 ఎలాగా? అప్పుడు అక్క చెప్పింది తెలుగులో నీకేమో 30 నాకు 100. ఇదే అక్క అంత తెలియదు బాబు. నీకు 90 వచ్చాయి, అక్కకి 100 వచ్చాయి కదా. అక్కే గొప్ప. గట్టిగా చెప్పడుకుంటాల్సిందిగా మరి కోరుతున్నాను. మరి అలాగే ఈ పాప చాలా తెలివైన పాప అండి. స్కూల్కి వెళ్తుంది, చదువుకుంటుంది, ఒకరోజు కూడా ఆబ్సెంట్ ఉండదు. ప్రతి నెల ఎప్పుడు స్కూలే, ఇంకేం లేదు. ఎగ్జామ్స్ అవుతున్నాయి, వింటున్నావా? ఎగ్జామ్స్ అవుతున్నాయి. మాస్టర్ గారు వైట్ పేపర్ ఇచ్చారు, క్వశ్చన్ పేపర్ ఇచ్చారు. పాప దగ్గర పెన్ ఉంది. పెన్ను తీసుకొని క్వశ్చన్ పేపర్ చూసి వైట్ పేపర్ ఆన్సర్ రాయాలి. అప్పుడు ఈ పాప ఏం చేస్తుంది తెలుసా? క్వశ్చన్ పేపర్ చూసి ఆన్సర్ రాయలేదు, వాచిగా చూస్తుంది. మాస్టర్ గారికి అడుగుతున్నారు, క్వశ్చన్ పేపర్ ఉంది, ఆన్సర్ పేపర్ ఉంది, పెన్ ఉంది కదా, వాచిగా ఎందుకు చూస్తున్నాడు? ఈ పాప అంది క్వశ్చన్ పేపర్లోని 3ంటికి రాయమని ఉంది. 3ంటికి రాయమని ఉంది. ఇప్పుడు 2:30 అయింది. ఇంకా 3 ఎప్పుడు అవుతుందా అని చూస్తున్నాను. అప్పుడు నేను రాద్దామని. ఓకేనా? వడ్డు చెప్పండి. 1 3 4 5 6 7 8 9 9 తెలుగులో ఏమంటారు? 9 తర్వాత ఎంత? 10. 10లో 1 తీసేస్తే ఎంత? 10లో 1 తీసేస్తే ఎంత? ఏం చదువుతున్నావు? 10లో నుంచి 1 తీసేస్తే ఎంత? 8. 10లో నుంచి 1 తీసేస్తే ఎంత? 8. 10లో నుంచి 1 తీసేస్తే ఎంత? 0 చెప్పారు ఎవరు? 9.
సున్నా. మరి మీరు చెప్పండి, 10లో నుంచి 1 తీసేస్తే ఎంత? 9. అండ్ మీరు చెప్పండి, 0 అంట. మరి మీరు చెప్పండి, 10లో నుంచి 1 తీసేస్తే ఎంత? అక్కడ 10లో నుంచి 1 తీసేస్తే ఎంత అండి? 0. మీరు చెప్పండి, 10లో నుంచి 1 తీసేస్తే ఎంత? 0. అబ్బా, ఎవరు చెప్పలేకపోతున్నారు. చెప్పండి సార్, మీరన్నాను. రైట్ ఆన్సర్. సార్ గట్టిగా తప్పలు కొట్టండి. ఇప్పుడుగా అందుకున్న ఇందాకే గట్టి చప్పలు కొట్టండి. కరెక్ట్గా చెప్పారు. 10. గట్టి చప్పలు కొట్టండి. చిన్నారి తల్లి నా నింగి జాబిలి నీవెన్నెలంది వెలుగొందుతోంది నా గుండెలోగిలి నీ ఊసులోనే ఉసురాడుతోంది నా ఊపిరి కాలాలు దాటి ఏనాటికైనా చేరాలి నీ దరి ఎన్నాళ్ళు ఉన్నానంటూ ఏకాకి మాదిరి ఆరారి రారో 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 ఆరారి రారో 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 చిన్నారి తల్లి నా నింగి జాబిలి నీవెన్నెలంది వెలుగొందుతోంది నా గుండెలోగిలి
చివరన జారే తడి చినుకును సైతం సిరి తళుకుగా మార్చే చిత్రం నీవే కలతగ పొలమారే ఎదమంటల గ్రీష్మం సులువుగా మరిపించే మంత్రం నీదే నువ్వంటే నా సొంతమంటూ పలికింది మమకారం ఆ మాట కాదంటూ దూరం నిలిపింది అహంకారం తలవాల్చి నువ్వలా ఒడిలోన వాలగా నిండు నూరేళ్ల లోటు తీరిపోదదే క్షణాన చిన్నారి తల్లి నా నింగి జాబిలి నీవెన్నెలంది వెలుగొందుతోంది నా గుండెలోగిలి నిదురించు వేళ నీ నుదుట నేను ముత్యాల అంజలి జోలాలి పాడి తెరిచాను చూడు స్వప్నాల వాకిలి ఏ బూచి నీడానిపై రానికుండా నేనేగా కావలి ఆరారి రారో 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 ఆరారి రారో 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 చిన్నారి తల్లి ఏంటి చందమామనే చూస్తున్నావు? చందమామ చాలా బాగుంది కదా. అలాంటి అందమైన చందమామ త్వరలో మన ఇంటికి వస్తుంది. చిన్ని చిన్ని చందమామే కళ్ళ ముందు చిందులేసే బుజ్జి బుజ్జి బుట్ట బొమ్మే వేలు పట్టి అడుగులేసే నీలేత పానం చుట్టూ నా పంచ ప్రాణాలన్నీ మువ్వల్ల మోగే
ఏంటి చందమామనే చూస్తున్నావు? చందమామ చాలా బాగుంది కదా. అలాంటి అందమైన చందమామ త్వరలో మన ఇంటికి వస్తుంది. చిన్ని చిన్ని చందమామే కళ్ళ ముందు చిందులేసే, బుజ్జి బుజ్జి బుట్ట బొమ్మే వేలు పట్టి అడుగులేసే, నీలేత పానం చుట్టూ నా పంచ ప్రాణాలన్నీ మువ్వల్ల మోగేనులే, చిరునవ్వు చూస్తే చాలు చుట్టూరా సంతోషాలు మనసంతా నిండేనులే. అమ్మా అమ్మా అమ్మడి గుమ్మా గుమ్మా గుమ్మడి, అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది. అమ్మా అమ్మా అమ్మడి ముద్దు గుమ్మా గుమ్మా గుమ్మడి, అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది. నువ్వు కడుపున చేరగానే గుండె గడపకి వేడుకొచ్చే రోజు నీ ధ్యాసలో కాలం తెలీదులే. నేలపైన అడుగేయగానే అమ్మలాగా నేను జన్మనెత్త, ఒడిని నీ రాకతో గుడిలా చేసావులే. ఆదమరచిపోన నిన్నే చూస్తూ ఉంటే తల్లడిల్లిపో.
కలిసారే పసివాళ్ళు స్నేహంగా సంతోషమంతా రెక్కలుగా రివంటు ఎగిరే పక్షులుగా ఆకాశమంతా ఆటాడుకుంటూ ఉన్నారు సరదాగా ఒకరేమో సీను ఒకరేమో చున్ను కలిసారే ప్రాణంగా కురిసారే వర్షంగా పాటేమో సీను ఆటేమో చున్ను ఒకటై ఎదిగారే మధురంగా ప్రపంచమంతా తమ ఇల్లంటూ ప్రతి క్షణం ఒక పండుగగా కన్నీరు లేని కలలే కంటూ చిన్నారి చెలిమే బలపడగా తీయ తీయని ఊసులతో తెల్ల తెల్లని మనసులలో కథ ఇలాగా మొదలయ్యేగా కథ